బిస్కెట్స్ కానీ, స్వీట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా! వీటిని అయిపోయిన తర్వాత వేస్ట్‌గా పడేయకుండా మనకి యూజ్ అయ్యేలాగా ఒక మంచి రీయూజ్ ఐడియా అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. మనకి బాక్స్‌తో పని లేదండి. పైన ఉన్న ఈ మూత వరకు తీసేసుకుందాము. ఏదైనా చాకుని వేడి చేసేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మూతని రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా అంటే కాస్త పొడవుగా అయితే కట్ చేసేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక 2 హోల్స్‌నైతే ఇలా పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏదైనా రోపును కానీ, తాడుని ఏదైనా తీసేసుకోండి. మనకి షూకొచ్చే లేస్ అయినా సరిపోతుంది. దీన్ని వీటిలోకి పెట్టేసేసుకొని పైన ఒక ముడిలాగా వేసేసుకోండి. చూడండి ఒక మంచి హ్యాంగింగ్ లాగా అయితే మనకి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీనిని స్టవ్ పైన కిచెన్‌లో మనము ఇలా హ్యాంగ్ చేసేసేసుకుందామండి. ఇలా హ్యాంగ్ చేసుకున్న దాంట్లో మనము చేతులు తుడుచుకోవడానికి, గిన్నెలు తుడుచుకోవడానికి కిచెన్‌లో నాప్కిన్స్ వాడుతూ ఉంటాం కదా! ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.